నువ్వు చచ్చిపోతావంట కదా డాడీ. మున్ని మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. మీరు లేని ఒక్క క్షణాన్ని కూడా తను ఊహించుకోలేకపోతుంది. తన ప్రేమ నేను భరించలేకపోతున్నాను. రేపటి రోజున నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతే మున్ని తట్టుకోలేదనేది నా భయం. అందుకే అలా ప్రవర్తించా. కారు క్లీన్ చేసి రెడీగా ఉంచు. అలాగే మేడం, కీస్ ఇవ్వండి. ఈ జన్మలో చేసిన పాపాలకు ఫలితం ఈ జన్మలోనే అనుభవించాలి. అందుకే ఫలితం అనుభవిస్తున్నాడు. మరి నా దాంపత్య జీవితాన్ని పాడు చేసిన పాపానికి ఫలితం నువ్వెప్పుడు అనుభవిస్తావు మమ్మీ? నువ్వు నా దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నావు కదా, ఈ విషయం భువనకు చెప్తే ఎలా ఉంటుందంట? నువ్వు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా పర్వాలేదు. నా చేత ఎంత నీచమైన పనులు చేయించినా బాధపడను. కానీ దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ భువనకు మాత్రం ఈ విషయం చెప్పద్దు. ఏంటి హరి, ఎలా ఉన్నావు? ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి హరి. దేని గురించి మేడం? రాజేంద్ర గురించి. అవును, రాజేంద్ర క్యారెక్టర్ ఎటువంటిది? బంగారం. రాజేందర్ లాంటి మంచి మనుషులు కోటికొక్కరుంటారు. ఆత్మాభిమానానికి మారు పేరు రాజేంద్ర. ఎదుటివారి కోసం త్యాగం చేయడంలో ఆ శిబి చక్రవర్తి కూడా రాజేంద్ర ముందు బలాదూరే. ఏంటి, ఆ రాజేంద్రని దెబ్బ కొట్టాలని నేను నీతో చేయి కలిపితే నువ్వేమో రాజేంద్రని తెగ పొగడేస్తున్నావు. సరే, ఈ రోజుతో నీకు నాకు మధ్య ఉన్న ఒప్పందం కట్. అబేబే, ఒట్టొట్టిగా చెప్పాను మేడం. రాజేందర్ లాంటి నీచులు కోటికొక్కరు కూడా ఉండరు. ఆత్మాభిమానం అంట, ఆత్మాభిమానం. ఆ పేరుతో ఆస్తినంతా పోగొట్టుకుని పెళ్ళాం పిల్లల్ని రోడ్డుపాలు చేసిన స్వార్థపరుడు. తన స్వార్థం కోసం ఎత్తులు వేసి ఎదుటివారి నాశనం కోరుకునే శకుని లాంటి జిత్తులు మారి ఈ రాజేంద్ర. ఓకే ఓకే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆ హరి ఏ ఎండకా గొడుగు పట్టే రకం. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే దుర్మార్గుడు. అతని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. నీ సలహాలు ఇక్కడెవరు అడగలేదు. రోడ్డు చూసి డ్రైవింగ్ చెయ్యి. ఓకే మేడం. ఆహా, ఏంటి సార్, ఆ రాజేంద్ర గారిని వజ్రం వైడూర్యం అని తెగ పొగడేస్తున్నారు. నాకు మాత్రం చాలా ఆనందం వేసింది అనుకోండి. అదే, అంతలోనే మాట మార్చేసి స్వార్థపరుడు, జిత్తులు మారి అని తీసి పారేశారు. అసలు మీరు ఆ రాజేందర్ని ఎందుకు పొగిడారో, ఎందుకు తిట్టారో నాకేం అర్థం కాలేదు సార్. అదే, నీలాంటి వాళ్ళకి అసలు అర్థం కాదులే. ఆ వైజయంతి గురించి నీకు తెలియదు. ఆవిడ్ని మన వైపు తిప్పుకుంటే మనం ఏమైనా సాధించవచ్చు. అందుకే అలాంటి వాళ్ళని ఆకట్టుకోవాలంటే వాళ్ళు ఏం చెప్పినా మనం కూడా తందాన తానా అంటూ భజన చేయాలి. ఆవిడ పందిని చూపించి ఎంత అందంగా ఉంది అందనుకో, అవును నిజమే అంటూ మనం కూడా తలూపాలి. కోకిల గొంతు వింటేనే అసహ్యం వేస్తుంది, కాకేర్పులు చాలా మధురంగా ఉంటాయని ఆవిడ అందనుకో, అవునంటూ మనం కూడా గంతులేయాలి. అంతే. ఆవిడ మనల్ని విపరీతంగా అభిమానించిందనుకో, మనం ఏం చెప్పినా కాదందు. అప్పుడిక మన పన్నాగాలికి అంతే ఉండదు. సిగ్గులేదు. అదేవతో వైజయంతి ఎక్కడి నుంచో ఊడిపడి అవినాష్ భార్గవుల జీవితంలో నిప్పులు పోస్తుంటే అలాంటి దానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? నువ్వు నేను ఒకే తల్లి కడుపున పుట్టా, కానీ నీకే ఎందుకు ఇలాంటి పాడుబుద్ధులు వచ్చాయో నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడే చెప్తున్నాను, ఇంకోసారి వైజయంతికి సపోర్ట్ చేసినట్టు తెలిసిందో నా అంత చెడ్డవాడు ఇంకోడుండడు. ఏంట్రా తెగరెచ్చిపోతున్నావు? నేను ఆ వైజయంతికి సపోర్ట్ చేస్తాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో.
నేనేం చేస్తానో మాటల్లో చెప్పను, చేసి చూపిస్తా. సూర్య గారు, మీరు కూడా ఇలా తొందరపడితే ఎలాగూ? కనీసం అన్నయ్యని కూడా చూడకుండా విభీషణ్ లాగా ఎదురు తిరుగుతున్నారు. వద్దు సార్, ప్లీజ్. ఏమండి, మీ ఆఫీస్కి టైం అయింది. ఇదిగోండి బ్రీఫ్ కేస్. ఏమండి, మీ ఆఫీస్కి టైం అయింది. ఇదిగోండి బ్రీఫ్ కేస్. సుందరం, ఇందాకేమన్నా? సూర్య విభీషణుడిలా ప్రవర్తిస్తున్నాడు అంటే నీ కంటికి నేను రావణాసుడు లాంటి రాక్షసుడిలా కనిపిస్తున్నానా? అబ్బెబ్బే, నా ఉద్దేశం అది కాదు సార్. ఆ విభీషణుడు వాళ్ళ అన్నయ్యని ఎదిరించినట్లే మీ తమ్ముడు గారు కూడా మిమ్మల్ని ఎదురుస్తున్నారు అన్నదే నా అభిప్రాయం. అవును సుందరం, ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి నన్ను ఎదిరించి వాడు నా పైకి వస్తున్నాడు. చివరికి ఆ ప్రియ కూడా బావనే గౌరవం కూడా లేకుండా నన్ను లెక్క చేయకుండా మాట్లాడుతోంది. చూస్తాను వీళ్ళ పొగరు ఎలా అంచాలో నేను చూస్తాను. ఎంతసేపు నీ పని ఎదుటి వాళ్ల కొంపలు కూల్చటమే కదా. కానీ ఎక్కడెక్కడో తిరిగాం, చివరికి ఇక్కడికి చేరాం. జీవితంలో నీతో కలిసి తిరగాలనిపించింది, కానీ ఆ భగవంతుడు మన మధ్య సంబంధాన్ని దూరం చేశాడు. అందుకే ఈరోజు నా రాతను నేనే వ్రాసుకున్నాను. నిన్ను నాతోటే కలిసి ఉండేలా చేసుకున్నాను. నాతో తిరిగే అవకాశాన్ని నీకు కల్పించాను. ఈ విషయాన్ని ఆయనకు తెలపాలనే ఇక్కడికి వచ్చాను. మేడం, నన్ను ఇక్కడే కారు కాపులా ఉండమంటారా? కారుకు కాదు, నా చెప్పులకి కాపలా ఉండు. ఈ చెప్పుల విలువెంతో తెలుసా? అయినా నీకేం తెలుసు? నీ నెల జీతం కంటే ఎక్కువ. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా చెప్పులకి కాపలా ఉండు. శశివర్ణం ఏంటలా చూస్తున్నావు? నేను నీ దగ్గరకు వచ్చింది నీకు దండం పెట్టడానికి అనుకుంటున్నావా? కాదు, నువ్వు నాకు రాజేంద్రని దక్కకుండా దూరం చేశావు. కానీ నేను రాజేంద్రని నా చెప్పు కింద తేలుగా చేసుకున్నాను. నువ్వు రాసిన నా నుదుటి రాతను నేనే చెరిపేశాను. గెలిచాను, నేనే గెలిచాను. హలో అంకుల్, నేను భార్గవిని మాట్లాడుతున్నాను. భార్గవి, ఎలా ఉన్నావమ్మా? నేను బావున్నాను. మీకు గుడ్ న్యూస్.
గుడ్ న్యూసా? ఏమిటమ్మా అది? వైజయంతి గారు అవినాష్ గారిపై పెట్టిన కేసుని విత్డ్రా చేసుకున్నారు అంకుల్. ఎంత మంచి కబురు చెప్పావమ్మా. అవునంకుల్, నోటీస్ వచ్చిన నాటి నుంచి మేం పడ్డ టెన్షన్ అంతా ఇంత కాదు. అసలు అవినాష్ గారి పరిస్థితి చూసి చాలా టెన్షన్ పడ్డాను. ఆ దిగులుతో అవినాష్ గారు మనకి దక్కుతారా లేదా అని కృంగిపోయాను. కానీ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది అంకుల్. అంతా మున్ని అదృష్టం అమ్మా. కానీ వైజయంతి ఆ కేసు విత్డ్రా చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. వైజయంతి అంత త్వరగా కాంప్రమైజ్ అయ్యే మనిషి కాదు. అలాంటిది ఈరోజు కేసు విత్డ్రా చేసుకుంది అంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. దానికి కారణం ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నాను. హలో. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు, ఎలా ఉన్నారు? నాకే బ్రహ్మాండంగా ఉన్నాను. రాజేంద్ర గారు, మీకు గుడ్ న్యూస్. అది వింటే మీరు షాక్ అవుతారు. ఇంకా నా జీవితంలో నేను షాక్ అవ్వగల న్యూస్లు ఉన్నాయంటారా చిరంజీవి గారు? అది కాదండి, వైజయంతి గారు అవినాష్ పైన వేసిన కేసుని విత్డ్రా చేసుకున్నారట. ఓ అలాగా? అదేంటండి, ఇంత గుడ్ న్యూస్ మీకు చెప్తే అంత నింపాదిగా ఉన్నారేంటి? కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు రాజేంద్ర గారు. వైజయంతి లాంటి మనిషి సడన్గా ఈ కేసు విత్డ్రా చేసుకున్నారు అంటే అందుకు కారణం ఎవరై ఉంటారు? కారణం ఎవరైతే ఏముందిలేండి, మనకు కావాల్సింది అవినాష్ క్షేమంగా ఉండటమే. అవినాష్ చివరి దశలో పడుతున్న వేదన్ని మనమందరం భరించలేకపోయాం. ఇప్పుడు కనీసం ఆనందంగా కొన ఊపిరి పీల్చుకుంటాడనే తృప్తి అయినా మనకు మిగిలింది. అది చాలు. నిజమే, మీరన్నట్టు ఆ ఆనందంలో అవినాష్కి ఆయుష్ కూడా పెరుగుతుంది. ఎనీవే, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఉంటాను రాజేంద్ర గారు. వైజయంతి, నీకు నా మీద ఉంది ప్రేమో పగో అర్థం కావటం లేదు. ఆ రెండింటి మధ్య ఏదీ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నావని మాత్రం నేను అర్థం చేసుకోగలను. నన్ను నీ మాటలతో ఎంతగా హింసించినా నా మాట కాదనకుండా ఈ కేసు విత్డ్రా చేసుకొని అవినాష్ని కాపాడావు. నాకంతే చాలు. థ్యాంక్ యూ వైజయంతి, థ్యాంక్ యూ వెరీ మచ్. పూజారి గారు, ఎవరి పేరు మీద అర్చన చేయించమంటారమ్మా? భార్గవి అవినాష్ పేర్ల మీద చేయించండి. రేపో మాపో చావుబోతున్న అవినాష్కి అతని ఉప్పుడు గత్తైన భార్గవి పేరిట అర్చన జరిపిస్తున్నారా భువనేశ్వరి గారు? వైజయంతి గారు, మీరు నోటిని కాస్త అదుపులో పెట్టుకోండి. ఏ కోపం వచ్చిందా? అయినా నేనన్న దాంట్లో తప్పేంటి? నిజం కాదంటావా? కామెర్లు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట. అంటే నీ ఉద్దేశం? భర్త ఎవరో తెలియదు, కానీ బిడ్డను మాత్రం కన్నా. నీ బిడ్డకి తండ్రెవరని ఎవరైనా ప్రశ్నిస్తే కనీసం నీ దగ్గర సమాధానమైనా ఉందా? అలాంటి నువ్వు ఎదుటి వాళ్ల విజ్ఞత గురించి మాట్లాడుతున్నావా? భువనేశ్వరి, ఏ కోపం వచ్చిందా? ఇప్పుడు నేనన్న దాంట్లో తప్పే ఉంది. ఇది నిజం కాదా? ఈ ప్రపంచంలో నీకు ఒక్కదానికే మొగుడున్నట్టు తెగ విర్రవేగుతున్నావు. నిజమే, నా భర్త శ్రీరామచంద్రుడే. 10 మందికి మేలు చేసేవాడే కాని కీడు చేసేవాడు కాదు. వారి పేరు పలకడానికి కూడా నువ్వు అర్హురాలివి కాదు. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు. ఎందరి కాపురాలు కూల్చావో, ఎన్ని పాపాలు మూట కట్టుకున్నావో. అందుకే నీ భర్త నిన్ను వదిలేసిపోయాడు. నా మొగుడు నాతోనే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు.
చూస్తావా? రా చూపిస్తాను. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి